నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్. భూమి మీద ఉన్న సహజ వనరులను విచ్చలవిడిగా కొల్లగొట్టడం వల్ల పర్యావరణ విధ్వంసం సంభవిస్తుంది. పీసీ సాయిబాబు. ప్రతిభావంతులైన 15 మంది విద్యార్థులకు శ్రీ భావపురి బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో సన్మానం. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో ఆషాఢ మాసం సందర్భంగా శారదమ్మ అమ్మవారిని శాకంబరిగా అలంకరణ చేసి మహిళా భక్తులు పసుపు కుంకుమలు సారి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి హారతి ఇచ్చారు. భజనలు చేసి తీర్థప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుమత్స పర్వతి, చందు, మణి, తవ్వ, లక్ష్మి, సత్యవతి, లలితమ్మ, వైష్ణవి, సనక, కోటమ్మ, రాణి, పున్నమ్మ, భానుమతి, పెనుమత్స బాపిరాజు, ఆర్ వెంకటేశ్వర్లు స్వామి తదితరులు పాల్గొన్నారు. అమ్మ తత్వంలో మనం ఎంత ఉండగలుగుతున్నాం అన్నదే అమ్మ సందేశం. ఈ మానవ జన్మకు వచ్చామంటే ఎంతో సుకృతం చేసుకుంటే మళ్ళీ ఆ సుకృతంలో కొంచెం భగవంతుడు భక్తి కావాలనుకునే ఆలోచన ఎంత నిత్యంగా మనం కావాలనుకుంటున్నాము. ఆ కావాలనుకున్న దాంట్లో ఎంతవరకు ఉంటున్నాం అన్నది ఎవరి కాళ్ళకే సాక్షి, ఇంకోటి చెప్పుకోవడం కాదు. ఆ ప్రేమతత్వంలో, ఆ శాంతతత్వంలో ఎంతవరకు ఉండగలుగుతున్నాము, మనం ఎంత అనుభవిస్తున్నాం అన్నదానికి ఈ త్రిమూర్తి రూపంగా రామకృష్ణుడు లాంటి వ్యాకులత భక్తి, అమ్మ లాంటి శాంత భక్తి, స్వామీజీ లాంటి ధీరభక్తి, 3 భక్తులు కలిస్తేనే కానీ ఒకటిగా ఉన్న ఆత్మస్వరూపంగా మనందరికి అందించడానికి వాళ్ళు 3 రూపాలుగా వచ్చాయి. 3లో ఉన్నది ఒకటే శక్తి. అట్లా మనందరం కూడా ఆ ప్రేమమూర్తులుగా మనందరం కూడా మన జన్మను ధన్యం చేసుకోవాలంటే మన కోసం వాళ్ళు ఎంతో కష్టపడి ఆ దివ్య బాటని తయారు చేస్తారు. మాటలు మనం దాన్ని ఒక సత్యమని, ప్రేమని, ఆ నిజతత్వంలో మనందరం కూడా అందరిలో ఉన్నది ఆత్మస్వరూపమే. అదే భగవంతుడు అనుకుంటున్నావా, లేకపోతే ప్రేమ అనుకుంటున్నావా, ప్రకాశం అనుకుంటున్నావా, చైతన్యం అనుకుంటున్నావా, ఆత్మ అనుకుంటున్నావా, బ్రహ్మం అనుకుంటున్నావా, ఏదన్నా అనుకో, ఉన్న అనంత శక్తి స్వరూపులుగా మనం ఉన్నాం. ఈ దేహం నేననుకొని చూసేది నిజం అనుకొని ప్రతి క్షణం కూడా ఈ మారిపోయే దాంట్లో నేను చేశాను, నాకు కావాలి అన్న దాంట్లో ఎంత వెలికి ఆరంభిస్తున్నామో ఆ ఆశాపాశాలతో నాది నేను అనుకొని దాన్ని పక్కన పెట్టి అనంతంగా ఉన్న మనలో ఉన్న ఆ పరమాత్మని ప్రతి క్షణం కూడా ఉంటే నేనున్నాను పరమాత్మ, నేనుంటే నేను నిన్ను అనుభవిస్తాను, నువ్వు నేను వేరుగా లేదు అన్నది ఆయన అంటారు. ఇప్పుడు పరమాత్మ పట్టుకుంటే మనం పక్కకెళ్తానికి లేదు, అదే మనం పట్టుకుంటే ఎక్కడో దారి పడతాం. అట్లా భగవంతుడే నన్ను పట్టుకున్నాడు అన్న ధైర్యంతో భగవంతుడు మనలో ఉంటేనే మనము కదలగలుగుతున్నాం, ఉండగలుగుతున్నాం. భగవంతుడనే ఆ శక్తి స్వరూపంగా ఉన్న ఆ ప్రకాశం పట్టు తప్పుకుంటే శవం అవుతాం. దాని భగవంతుడిని పేరు పెట్టుకో, ఏ పేరన్న పెట్టుకో, అట్లా నిరంతరం కూడా మనలో మనతో మనంగా ఉన్న పరమాత్మగా ఉండాలంటే ఎంత సత్యవంతంగా, ఎంత శీలవంతంగా, ఎంత పవిత్రంగా ఉంటే ఆ పరమాత్మగా ఉన్నాం. ఆత్మ అంటే అది పుట్టేది కాదు, పోయేది కాదు. ఇవన్నీ యావత్తు కూడా ఆత్మప్రకాశంతోనే నడపబడుతున్నదని, ఈ వీడు మానవ జన్మ ఎత్తాడంటే 84 లక్షలు జీవరాశిలో నుంచి మానవ జన్మ వచ్చాడంటే ఎంతో సుకృతం చేసుకొచ్చాడు. ఆ సుకృతంలో జన్మకొచ్చిన కాడి నుంచి నేను ఎందుకు వచ్చాను, నాకేంటి కావాలి, నేను ఎందుకు పుట్టాను, నాకేం కావాలన్న ప్రశ్న ఎప్పుడైతే పుడుతుందో, నేను పుట్టింది మళ్ళీ పుట్టని స్థితిగా ఉండటం కోసం, మళ్ళీ జన్మ మరణ చక్రంలో తిరుగుతా మళ్ళీ పుడతా చస్తూ ఉంటుంది కాదు నాకు కావాల్సింది. ఇక్కడ ఉండగానే ఆ పుట్టుక లేని, ఆ మనసు లేని స్థితిలో పరమాత్మ ఆధారంతో జరపబడి దాంట్లో నేననేది ఏంటుంది, ఇదంతా జరపబడుతున్నది పరమాత్మ ఆధారంతో ఆ నమ్మకం ఎప్పుడైతే మనకు కలుగుతుందో.
నిరుపేదలకు కులమతాలకు అతీతంగా వారం వారం సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తామని రెడ్డి సేవా మిత్ర గౌరవ అధ్యక్షులు చీరాల శ్రీనివాసరెడ్డి అన్నారు. కర్లపాలెం మండలం పేరళి గ్రామంలోని అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. గత 4 సంవత్సరాల నుండి పేదలకు నిత్యావసర సరుకులు, గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, విద్యలో ప్రతిభ కనబరుస్తూ ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా మిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి అట్ల హరిబాబు రెడ్డి, సెక్రటరీ ఎట్ల ప్రసాద్ రెడ్డి, చింతాయపాలెం కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు మద్దిపోయిన తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో నంగు గోవర్ధన్ రెడ్డి ప్రెసిడెంట్గా, హరిబాబు రెడ్డి కార్యదర్శిగా, ఏట్ల ప్రసాద్ రెడ్డి కోశాధికారిగా పనిచేస్తున్న సేవా సంఘం. అట్టడుగున ఉన్న వాళ్ళకి, నిరుపేదలకి వారానికి 10 కేజీల బియ్యము, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సంస్థకి అభిమానం ఉన్నవాళ్ళు, సేవాగుణం ఉన్నవాళ్ళు ఏదన్నా వస్తు రూపేణ కానీ, నగదు రూపేణ కానీ ఇచ్చి సంస్థ తోడ్పడవలసిందని కోరుతున్నాం. కర్లపాలెం శ్రీ షిరిడి సాయి ఆలయంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలను భార్గవి హైస్కూల్ కరెస్పాండెంట్ పేరాల వెంకటేష్ సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున షిరిడి సాయి బాబాకు పంచామృత స్నానాలు చేయించి స్వామివారికి ప్రత్యేక పూజలు, పాదుక పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ భార్గవి హైస్కూల్ డైరెక్టర్ పివి సురేష్ ఆధ్వర్యంలో సుమారు 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి బాబా సేవా సమితి సభ్యులు తుమ్మల శ్రీనివాసరావు, శివాజీరాజు, శివకృష్ణారెడ్డి, సుబ్బారావు పాల్గొన్నారు. ప్రతిభావంతులైన 15 మంది విద్యార్థులకు సత్కారం చేశారు. బాపట్ల పట్టణంలోని శ్రీ భావపురి బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురువుల సేవల్ని స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ వివిధ పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 15 మంది విద్యార్థులకు నగదు పారితోషకాలు, ప్రశంసా పత్రాలు శ్రీ సీతారామ హనుమాన్ చారిటీ ఆధ్వర్యంలో నోట్బుక్స్ అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విద్యార్థుల్ని అభినందిస్తూ ఉన్నత లక్ష్యాలతో విద్యాభ్యాసంలో మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు బంద బాబు, సెక్రటరీ గుండా వెంకట భట్టు, వైస్ ప్రెసిడెంట్ బాబు నాగేంద్ర, కొలను మోహన్, జాయింట్ సెక్రటరీ బెండపూడి రాధా, పాంచజన్యం సమైక్య సభ్యులు నెల్లూరు రాఘవ, పద్మవల్లి, సూరిబాబు తదితరులు రషన్పులి, గడ్డ కోదండ రామారావు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ప్రముఖ న్యాయవాది భాస్కర్, ఆడిటర్ ఆర్ బాలాజీ, సమైక్య సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిభని కొనసాగిస్తూ మీ ఫర్దర్ ఎడ్యుకేషన్లో కూడా కొత్త హైట్స్కి చేస్తారని, మంచి భవిష్యత్తుని మీరు అనుకుంటారని మనకి జనరల్గా సెన్స్ మన కమ్యూనిటీ పిల్లలు బాగా చదువుతారు. ఎందుకంటే మన పిల్లలు మన రక్తంలోనే ఉంది. చదువు అనేది, జ్ఞానం అనేది మన రక్తంలోనే ఉంది. కనుక మనం చదువు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరూ అయితే అది చదవాలి, ఇది చదవాలి అంటారు, కానీ మన పిల్లలు బాగా చదువుతారు. ఇలాగే బాగా చదువుతూ మా కళని అంటే నేను ఇందాక చెప్పాను, రేపు డాక్టర్ అయితే ఆ డాక్టర్ గారు ఆసుపత్రికి బాలాజీ గారు రావాలి, బాలాజీ గారు ఇంజక్షన్ చేస్తే అప్పుడు ఆ మీటింగ్లో నన్ను కలిశారు కదా సార్ మీరని చెప్పి మీరు మాత్రం చెప్పాలి. మనందరూ బ్రాహ్మణ సోదరుడు మన నియోజకవర్గ స్థాయిలో కానీ మన బాపట్ల నియోజకవర్గంలో ఎవరైనా సరే చక్కగా వినియోగించుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, రేపు 13వ తేదీన ఇక్కడ మన బాపట్లలోనే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మరియు కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం ఓపెన్ చేయడం జరుగుతుంది. నేను సభకందరికీ కొన్ని ఇన్విటేషన్ ఇవ్వడం ఇస్తాను. తద్వారా మనకి ఏది కావాలన్నా కూడా లోన్స్ కానీ లేదు ఏ ఇతర కావాలన్నా కూడా మీకు నేను పూర్తి సహకారాలు అందిస్తాను. అదేవిధంగా ఈ రోజున గురు పూజోత్సవ సందర్భంగా విద్యార్థులకు అధిక మార్కులు తెచ్చుకొని మనం కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు ఎవరైతే అధిక మార్కులు తెచ్చుకొని దీంతోనే కాదు ఇంకా ముందుకు వెళ్ళి వారి యొక్క ఏదైతే వాళ్ళ గోల్, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్ ఖచ్చితంగా వాళ్ళు సాధించి మన బాపట్ల పట్టణానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాఠ్యోపకాలు అలానే ప్రశంసా పత్రాలు, ఎందుకంటే ప్రోత్సాహం చేస్తున్నాం. వారు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నత విద్యను అభ్యసించాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని
గత కొద్ది సంవత్సరాల నుంచి కూడాను నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఇలాంటి ఈ మంచి రోజు, ఈ యొక్క పౌర్ణమి రోజు, గురు పూజ కార్యక్రమం చేసుకునేటువంటి మంచి రోజున వారందరినీ అందజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాము. ముఖ్యంగా ఈ నూతన కార్యవర్గం వచ్చిన తర్వాత తొలిగా చేసేటువంటి కార్యక్రమం ఇది. మేము బాపట్లలో ఉండేటువంటి గతంలో పనిచేసినటువంటి కార్యవర్గ సభ్యులందరూ అట్లా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా అందరినీ నేను వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాము. ఈ జీవితంలో ఖర్చులు, కాపాడాలు, కాంక్షలు, కల్పసం, ద్వేషం వీటన్నిటిని పోగు చేసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోయిన మిత్రులు కూడా వెనక రావాలని మరొకసారి వేదిక మీద అభ్యర్థిస్తూ వాళ్ళందరూ కూడా మనలో కలిసి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఈ కార్యక్రమం రెడీగా ఉంది. మీరంతా కూడా దయచేసి వచ్చేయండి. రాముల యొక్క ఐక్యతని మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. భూమి మీద ఉన్న సహజ వనరుల్ని విచ్చలవిడిగా కొల్లగొట్టడం వల్ల పర్యావరణ విధ్వంసం సంభవిస్తుందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. ప్రపంచ పర్యావరణంలో లోటు దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల రూపొందించిన గోడప్రతుల్ని ఆవిష్కరించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోవడానికి ఇదే కారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భూమి పునరుత్పత్తి చేయగల సహజ వనరులన్నింటినీ ముందే వాడేయడం వల్ల పర్యావరణ లోటు ఏర్పడుతుందన్నారు. 2026 చివరి వరకు వాడుకోవాల్సిన భూమి పునరుద్ధరించగల సహజ వనరుల్ని మనం జూలై 30 నాటికి ఖాళీ చేపిస్తున్నాం. ఆ రోజునే మనం ప్రపంచ లోటు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సహజ వనరుల్ని పరిమితంగా వాడుకుంటూ కాలుష్యం, కర్బన ఉద్గారాలు తగ్గించి పర్యావరణ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. భావితరాల వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వనరుల్ని మితంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ హరిత జీవన శైలిని అలవర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆహార సాంకేతిక కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ఏడీ డాక్టర్ ఎం సర్దార్ బేగ్, అధ్యాపకులు డాక్టర్ సోమేశ్వరరావు, డాక్టర్ నివేదిత, డాక్టర్ గౌతమి, డాక్టర్ అరుణకుమారి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అవసరానికి మించి వాడేస్తుంది వేస్టేజ్. భూమి పరిమితంగానే రీసైకిల్ చేయగలరు. లిమిటెడ్గా రీజనరేషన్ చాలా కొద్దిగా లిమిటెడ్గా ఉంది. అంతవరకే వాడుకోవాలి. మనం సార్ చెప్పినట్టు ఈ సంవత్సరం చివరి వరకు వాడుకోవాల్సిన న్యాచురల్ రిసోర్సెస్ని ఈ రోజుకే మొత్తం వాడేసి 5 months ముందే, ఇంకా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 5 నెలలకి ముందే వాడేస్తున్నారు. ఇలా వాడుకుంటూ పోతున్నారు. ఇది చాలా వాతావరణం పంటలు ఎలా దీనంతా కారణం అయితే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. అవసరానికి మించి వాటర్ అండి, ఎనర్జీ అండి, ఇళ్ళలో కూడా వాటర్ ఎక్సెస్ ఉపయోగిస్తుంది. కరెంట్ ఇలాంటివి మనం కొంచెం భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకో. వాళ్ళ కోసం వేయించాలి కదా. మన ఒక్కరిదే కాదు, ఎర్త్ అనేక జీవరాశుల్ని అలాంటి హ్యూమన్ బీయింగ్స్ చాలా యాక్టివ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూమి మీద ఉన్న సహజ వనరులను విచ్చలవిడిగా కొల్లగొట్టడం వల్ల పర్యావరణ విధ్వంసం సంభవిస్తుంది. పిసి సాయిబాబు. ప్రతిభావంతులైన 15 మంది విద్యార్థులకు శ్రీ భావపురి బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో సన్మానం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.